సో హాయ్ గైస్, ఓటీటీస్లో రీసెంట్గా రిలీజ్ అయిన బోల్డ్ అండ్ మూవీస్ అండ్ సిరీస్లో నా బెస్ట్ పిక్ చేసి ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తా. ఇందులో యాక్షన్ ఇరుకు, థ్రిల్లర్ ఇరుకు, సస్పెన్స్ ఇరుకు ఎல்லாம் ఇరికించి మింగా లేట్ చేయకుండా వేంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, హ్యావాక్. హిట్ 3 మూవీలో మన న్యాచురల్ స్టార్ నాని లాగా ఈ హ్యావాక్లో హీరో ప్యాట్రిక్ కూడా ఒక హోమ్సైడ్ కాప్. ఈ జాబ్ చేస్తూనే డబ్బులు సరిపోక కొన్ని ఇల్లీగల్ రెస్క్యూ ఆపరేషన్స్ అవి చేస్తుంటాడు. ఆ ప్రాసెస్లోనే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుని కాపాడాలి. అండ్ అతని జర్నీని అయితే చాలా బ్రోటల్గా డిజైన్ చేశారు. బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం రక్తంతో నిండిపోతుంది. అండ్ సినిమా నైట్ మోడ్లోనే జరుగుతుంది. సినిమాటోగ్రఫీ అండ్ లైట్ ఎఫెక్ట్ బ్యాక్ బోన్లో వర్క్ చేశాయి. అండ్ ఇందులో స్టోరీ అంటూ ఏమి ఉండదు, జస్ట్ ఒక రెస్క్యూ ఆపరేషన్ అంతే. యాక్షన్ ఎపిసోడ్సే స్పెషల్ అట్రాక్షన్ దీనికి. మూవీ స్టార్టింగ్లో ఒక కార్ చేస్ సీక్వెన్స్ అన్చార్టెడ్ 4 గేమ్ గుర్తు చేసింది. అండ్ పబ్ సీక్వెన్స్ రియలిస్టిక్గా ఉండాలని హ్యాండ్ హెల్డ్ కెమెరా యూజ్ చేసినట్టున్నారు. కెమెరా షేక్ అయిపోతుంటుంది. ఎడిటింగ్లో స్టెబిలైజేషన్ కూడా వాడకుండా అలా రా అవుట్పుట్నే దింపేశారు. కాంబాట్ సీక్వెన్స్ కూడా చాలా వైలెంట్గా ఉంటాయి. ప్రతి 15 మినిట్స్కి ఒకసారి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటుంది. 100 మినిట్స్ రన్ టైమ్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. వెల్ డిజైన్ స్క్రీన్ ప్లే. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రైట్ రిలీజ్ అయింది. మీరు యాక్షన్ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. తెలుగు స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, ఓన్లీ మాస్ వైలెన్స్. నెంబర్ 2, ద లాస్ట్ స్టాప్ ఇన్ యోమా కౌంటీ. ఇదొక వెస్టర్న్ జానరా క్రైమ్ థ్రిల్లర్. స్టార్ట్ టు ఎండ్ మూవీ మొత్తం ఎక్కడో రిమోట్ లొకేషన్లో, అంటే ఊరి చివరిలో ఉన్న ఒక గ్యాస్ స్టేషన్లో జరుగుతుంది. ఆ గ్యాస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళంతా అప్పుడే ఫ్రెష్గా $7 లక్షల దొంగతనం చేసి వచ్చిన ఒక ఇద్దరు రాబర్స్ చేతిలో హాస్టేజెస్గా మారిపోతారు. ఫైనల్గా ఏం జరిగిందో మీరే చూడాలి. దీని నెరేషన్ స్లో బర్న్ మోడ్లో ఉన్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్ 90 మినిట్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తాయి. దట్టు ఇది 70s టైంలో జరిగే స్టోరీ ఏమో రెట్రో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వినబడుతుంటే చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది. మన సందీప్ రెడ్డి వంగ గారిలాగా ఈ మూవీ డైరెక్టర్ ఫ్రాన్సిస్ కూడా దీనికి రైటర్, డైరెక్టర్ అండ్ ఎడిటర్గా కూడా వర్క్ చేశారు. స్పెషల్గా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ని తన డెబ్యూలో ఎందుకు తీసుకున్నారో మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నాకైతే లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగా నచ్చింది. డబ్బు ఒక మంచి మనిషిని క్రిమినల్గా కూడా మారుస్తుందని చెప్పారు. అండ్ దీనికి పెట్టిన బడ్జెట్ జస్ట్ $1 మిలియన్. ప్రొడక్షన్ వాల్యూస్ మీద కాకుండా స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా డెబ్యూలో డైరెక్టర్ ఫ్రాన్సిస్ మేకింగ్ స్కిల్స్ని మెచ్చుకోవాలి. అడల్ట్ కంటెంట్ ఏముండదో ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, ఫ్లో. 2025 బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో అకాడమీ అవార్డు గెలుచుకుని ఈ ఫ్లో మూవీని నేను కొంచెం లేట్గా చూశాను. మొన్నటి వరకు ప్రైమ్లో ఇది రెంట్కి స్ట్రీమ్ అయింది, ఇప్పుడు ఫ్రీ అయింది. సింగిల్ డైలాగ్ అనేది మూవీలో ఎక్కడా ఉండదు. అయినా కూడా ఆ జంతువుల ఎమోషన్ మనకి చాలా బాగా అర్థమవుతుంది. మ్యాసివ్ ఫ్లడ్స్లో ఇరుక్కుపోయిన ఒక పిల్లి సర్వైవల్లో బంధాలు, ఆకలి బాధలు, సర్కమ్స్టాన్సెస్, డీప్ ఫ్రెండ్షిప్, ఇలా ప్రతి ఎమోషన్కి మనం కనెక్ట్ అవుతాం. 80 మినిట్స్ మనల్ని ఒక కొత్త ప్రపంచంలో తీసుకెళ్లి పిల్లి, కుక్క, కొంగ, మంకీ వీటి మధ్య అన్కండిషనల్ బాండ్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేశారు. అర్థం చేసుకోవాలి కానీ వాటి సర్వైవల్లో వచ్చే పరిస్థితులు, దానికి అవి రియాక్ట్ అయ్యే విధానం మనకి స్ట్రాంగ్ లెసన్ నేర్పుతాయి. చివరిలో ఒక పెయిన్ కూడా ఫీల్ అవుతాం. సౌండ్ డిజైనింగ్ బ్రిలియంట్గా ఉంటుంది. ఫుల్ హెచ్డీలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చింది. విజువల్గా అట్మాస్ఫియర్ చాలా అందంగా అనిపించింది. యానిమేటెడ్లోనే వన్ ఆఫ్ ద యూనిక్ వర్క్స్ ఇది. బట్ అందరికీ నచ్చుతుంది అని చెప్పలేను. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ఒకసారి చూడాల్సిందే. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయండి. చిన్నపిల్లలు అయితే ఇమీడియట్గా అటాచ్ అవుతారు. నెంబర్ 4, వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరెన్స్. ఇది ఒక కొరియన్ సిరీస్. రిలీజ్ అయ్యి 1 మంత్ పైన అవుతుంది. కంటిన్యూగా చూడలేపాను, ఎందుకంటే 16 ఎపిసోడ్స్తో అప్రాక్సిమేట్లీ 16 అవర్స్ రన్ టైం ఉంటుంది. ఇలాంటి బాహుబలి సిరీస్ని ఎలా చూసేవరా బాబా అని మీకు డౌట్ రావచ్చు. ఎమోషన్ ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని స్టార్ట్ చేశాడంటే వదలలేరు. దీనిలో ఉండే లవ్, క్యారెక్టర్స్, ఇన్నోసెన్స్, అండర్స్టాండింగ్ ఏ లెవెల్లో ఉంటాయంటే వాటికి కనెక్ట్ అవ్వని మనిషే ఉండడేమో. ఇది 10 ఏళ్ల నుంచి చనిపోయే వరకు కలిసి ఉన్న 2 వ్యక్తుల లైఫ్ జర్నీని 3 స్టేజెస్గా చూపిస్తారు. ఈ స్టేజెస్లో క్యారెక్టర్స్ మారుతుంటారు కానీ ఎమోషన్ 1% కూడా డ్రాప్ అవ్వదు. అది ఎంటైర్ సిరీస్కి బ్యూటీ. అండ్ చాలా చోట్ల ఏడిపిస్తుంది. గ్వాన్ అండ్ ఏసున్ అనే 2 ప్రేమ జంట వాళ్ళ జీవితంలో కలిసి ఉండడానికి ఫేస్ చేసే ప్రతి ఎమోషన్కి మనం కూడా ఫీల్ అవుతాం. అందుకే దీన్ని అందరూ మాస్టర్ పీస్ అంటుంటారు. ఆనెస్ట్లీ సే చాలా బాగా నచ్చింది నాకు. లక్కీలీ తెలుగు అవైలబుల్ ఉంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూసేయచ్చు. మిస్ అయితే మాత్రం ఒక హార్ట్ ఫెల్ట్ సిరీస్ని వదులుకున్నట్టే. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5, నోవోకైన్. ఇందులో హీరోకి ఒక యూనిక్ ఇనేబిలిటీ ఉంటుంది. మనోడికి అసలు నొప్పి అంటే తెలియదు. చేతులు కాలిపోయినా, ఎముకలు విరిగిపోయినా అస్సలు పెయిన్ ఫీల్ అవడు. అలాంటి ఒక స్పెషల్ క్వాలిటీతో ఉండే హీరో బ్యాంక్ రాబరీ చేసి తన గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకెళ్ళిపోయిన గూన్స్ నుంచి తనని ఎలా సేవ్ చేసుకున్నాడు అనేదే ప్లాట్. ఇందులో ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ మాత్రం భలే నచ్చింది. పర్ఫెక్ట్ కాస్టింగ్ అనాలి. అతని పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ క్రేజీగా ఉంటాయి. అండ్ ఆ ఇనేబిలిటీని యూజ్ చేసుకుంటూ దానికి తగ్గట్టు ఫైట్స్ కంపోజ్ చేయడం, దాంట్లో నుంచి కామెడీ జనరేట్ చేయడం, ఆ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది. అండ్ సింపుల్ యాక్షన్ కామెడీ ఇది. కంక్లూషన్ రొటీన్గానే అన్ చేశారు. ఆ స్పెషల్ పవర్ ఇనిషియల్ స్టేజ్ నుంచి హుక్ చేస్తుంది మనల్ని. బట్ రెస్ట్ ఆఫ్ ది నెరేషన్ రెగ్యులర్ థీమ్తోనే వెళ్తుంది. కథలో సర్ప్రైజ్ అయ్యే అంత ఎలిమెంట్స్ ఏమి ఉండవు కానీ బోర్ అనేది ఎక్కడా ఫీల్ అవరు. ఇంకా స్టార్టింగ్ చిన్న ఇంటిమసీ సీన్ తప్ప అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ నచ్చాయి. ప్రెజెంట్ ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, సోనిక్ ద హెడ్జ్హాగ్ 3. ఈ సోనిక్ సిరీస్ని ఒక్కటంటే ఒక్కడు కూడా థియేటర్లో ఎక్స్పీరియన్సే చేయలేదు.
ఫస్ట్ 2 పార్ట్స్ని ఓటీటీలోనే చూశాను. ఆబ్వియస్లీ ఈ థర్డ్ పార్ట్ కూడా అంతే. ప్రజెంట్ ఇవి ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతున్నాయి, ఎక్సెప్ట్ థర్డ్ పార్ట్ తప్ప. ఫస్ట్ 2 పార్ట్స్ మీరు చూడకపోయినా ప్రాబ్లం లేదు, ఇది కొంచెం స్టాండర్డ్ ఆన్ ఫిల్మ్ లానే ఉంటుంది. బ్యాక్ స్టోరీ ఏం జరిగింది ఇందులో రివీల్ చేస్తారు, సో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ప్లాట్ వైజ్ హీరో సోనిక్ కంటే 50 years ముందు ఎర్త్ మీదకి వచ్చిన షాడో అండ్ డాక్టర్ రోబోట్నిక్ గ్రాండ్ ఫాదర్ అయిన గెరాల్డ్ రోబోట్నిక్ ఇద్దరు కలిసి ఎర్త్ని నాశనం చేయాలనుకుంటారు. దాన్ని టీమ్ సోనిక్ ఎలా ఆపారనేదే కథ. ఇందులో సైఫై స్టైల్ యాక్షన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 40 minutes సీజీ వర్క్ అయితే లైవ్లీగా అనిపించింది. ఈ యానిమేటెడ్ క్యారెక్టర్స్ మనుషుల మధ్యన ఉంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఆ విజువల్స్. అండ్ వాటి కలర్స్ని యూజ్ చేసే విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఫీల్ అనేది రాదు. నేనైతే టెక్నికాలిటీస్కి 10 out of 10 ఇస్తా. ఇంకా ప్రతిసారి చచ్చిపోయినట్టు చూపించి మళ్ళీ ఎంట్రీ ఇచ్చే జిమ్ క్యారీ ఇందులో డ్యూయల్ రోల్ యాక్టింగ్ చేశారు. అతని పెర్ఫార్మెన్స్ టూ గుడ్గా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ 100 minutes రన్ టైం ఉంటుంది. మీ టైం ఎక్కడ కూడా వేస్ట్ చేయదు. హ్యూమర్ కూడా బాగానే వర్క్ అయింది. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 బ్లాక్ మిర్రర్ సీజన్ 7. ఈ బ్లాక్ మిర్రర్ ఫ్రాంచైజీ అనేది సైఫై ప్లస్ ఎమోషన్ ఇంటర్లింక్ చేసి ప్రతిసారి ఒక ఫ్రెష్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేస్తారు. అంటే ప్రతి ఎపిసోడ్లో డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. మీరు ఈ సీజన్ 7 చూడాలంటే ఫస్ట్ 6 seasons చూడాల్సిన అవసరమే లేదు. ఇంక ఈ న్యూ సీజన్లో టోటల్ 6 episodes ఉంటాయి. థర్డ్ ఎపిసోడ్ తప్పించి మిగతావన్నీ డెఫినెట్గా చూడొచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ కామన్ పీపుల్. ఇది వైఫ్ని బ్రతికించుకోవాలన్న హస్బెండ్ ఎమోషన్ని స్ట్రాంగ్గా చూపిస్తుంది, నచ్చింది నాకు. సెకండ్ వన్ బీటనార్. దీని ప్రొనౌన్సియేషన్ తప్పు అయితే క్షమించండి. అండ్ ఇది ఒక సైకలాజికల్ కాన్సెప్ట్. స్టోరీ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు అండ్ టెక్నాలజీ వైజ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మిస్ అయింది, డీసెంట్ వాచ్. థర్డ్ వన్ హోటల్ రివర్. ప్రజెంట్ ఉన్న మోడర్న్ వరల్డ్ కోసం విజువల్ ప్రొడక్షన్తో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ని రీక్రియేట్ చేయడమే దీని కాన్సెప్ట్, బెటర్ టు స్కిప్. ఫోర్త్ వన్ ప్లేథింగ్. సైకలాజికల్ గేమ్ కాన్సెప్ట్ ఇది, నచ్చింది నాకు. స్టోరీ టెల్లింగ్ అంతా బాగుంది కానీ క్లైమాక్సే కన్ఫ్యూజ్ స్టేట్లో పడేశారు. ఫిఫ్త్ వన్ ఇయాలజీ. ఫోటోగ్రాఫర్స్ ద్వారా మెమోరీస్ని రీవిజిట్ చేసే టెక్నాలజీ ఇది. ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా గట్టిగా తగులుతుంది, నచ్చింది. లాస్ట్ వన్ యుఎస్ఎస్ కాలిస్టర్ ఇంటూ ఇన్ఫినిటీ. ఒక కైండ్ ఆఫ్ డిజిటల్ రెల్మ్కి సంబంధించిన థీమ్ ఇది. ప్రాపర్ క్లైమాక్స్ ఇచ్చారు, బట్ దీన్ని చూడాలంటే 4th seasonలో యుఎస్ఎస్ కాలిస్టర్ అనే ఎపిసోడ్ చూడాలి. దానికి కంటిన్యూషన్ ఇది. సో ఫైనల్ రన్ టైం 6 hours పైన ఉంటుంది. వాచ్ ఇట్ ఇండివిజువల్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు జెంటిల్ ఉమెన్ అని తమిళ నుంచి తెలుగు డబ్బైన మూవీ కూడా చూడండి. లిజో మల్జోస్ లీడ్ యాక్టర్స్గా చేశారు. ఇందులో కొత్తగా పెళ్ళయి భర్తతో సంతోషంగా ఉన్న పూర్ణి తన భర్తనే చంపేసే స్థితికి వస్తుంది. అది ఎందుకు, పోలీసులు ఆమెను పట్టుకున్నారా, అసలు ఏం జరిగిందో మూవీలో చూడాలి. నా నుంచి బెటర్ సజెషన్ ఏంటంటే ఈ మూవీని 1.2 పెట్టుకొని చూడండి. ఎందుకంటే దీని నెరేషన్ తాబెల్లా వెళ్తుంది. ఫస్ట్ 30 minutes తర్వాత మెయిన్ ప్లాట్కి ఎంటర్ అవుతారు. సస్పెన్స్ బాగానే బిల్డ్ చేశారు. జస్టిస్ కన్నా కూడా ఫెమినిజం, సొసైటీ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అండ్ సినిమాటిక్ స్టైల్లో అయితే అస్సలు అనిపించలేదు. జస్ట్ హానెస్ట్ అటెంప్ట్ అంతే. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. ప్రైమ్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. రీసెంట్ టైమ్స్లో నన్ను ఇంప్రెస్ చేసిన మూవీస్ అండ్ సిరీస్ ఇవే. ఇప్పుడే మీ విష్ లిస్ట్లో పెట్టేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.